ఒక పర్సన్ లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా అలా అన్మ్యారీడ్గానే ఉండిపోతాడు. ఇప్పుడు అతనికి 90 ఏళ్ళు వచ్చేసాయి. చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అతనితో పాటు ఉండే ఇంకొక వ్యక్తి ఈ విధంగా అంటాడు, నువ్వు జీవితాంతం పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయావు, కానీ కారణం ఏంటో ఎప్పుడూ చెప్పలేదు. కనీసం చనిపోయే ముందైనా సరే ఎందుకు పెళ్లి చేసుకోలేదో చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ ఓల్డ్ పర్సన్ ఈ విధంగా సమాధానం చెప్తాడు, నాకు పెళ్ళంటే ఇష్టం లేక ఇలా ఉండిపోలేదు. నేను నా జీవితంలో ఒక పర్ఫెక్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వెతికాను. చివరికి నా జీవితం మొత్తం అయిపోయింది, కానీ అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాను అంటాడు. అప్పుడు ఈ వ్యక్తి ఇలా అంటాడు, ఇంత పెద్ద భూ ప్రపంచం మీద ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా ఉండే ఒక్క అమ్మాయి కూడా నీకు దొరకలేదా అని అడుగుతాడు. అవును నిజమే, నాకు దొరికింది, కానీ ఆ అమ్మాయి కూడా నాలాగే ఒక పర్ఫెక్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తుందని చెప్పాడు. ఈ స్టోరీని పూర్తిగా గమనిస్తే మనకి 2 విషయాలు అర్థమవుతాయి. ఒకటి, మనం పర్ఫెక్ట్ పర్సన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ పర్సన్కి మనం కూడా పర్ఫెక్ట్ అయ్యే ఉండాలి. 2, ఈ ప్రపంచంలో ఏ పర్సన్ కూడా పర్ఫెక్ట్ కాదు. కాలమైనా వాళ్ళని పర్ఫెక్ట్గా మారుస్తుంది, లేదా మనమైనా వాళ్ళని పర్ఫెక్ట్గా మార్చుకోవాలి. సో మరీ ఎక్కువ ఆలోచించకుండా మన పేజ్ని వెంటనే ఫాలో అయిపోండి.